మాండుక్యోపనిషత్తు పేజ్ నెంబర్ 152. యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవాసుకాదిభిః. ఒక ఘటంలోని ఘటాకాశమును ధూళి ధూమముల చేత మలినపరచినంతనే ప్రపంచంలోని సమస్త ఘటాకాశములను మలినపరచుట లేదు కదా. ఘటాకాశంలో అంటే ఒక దుమ్ము పట్టినంత మాత్రం చేత అన్ని గుండెల్లోకి రాదు కదా అని చెప్తున్నాడు. అంటే ఒకరికి అజ్ఞానం ఉన్నంత మాత్రంతో అందరికీ అజ్ఞానం ఉండనక్కర్లేదు. ఒకరి జ్ఞానం ఉంటే అందరికీ జ్ఞానం రాదు. ఆ విధంగా ఎవరిది వాళ్ళదే, ఎవరు ఏది సంపాదిస్తున్నారో అది వాళ్ళ అనుభవం వాళ్ళకవుతున్నారు. అట్లే ఒక వ్యక్తి యొక్క సుఖదుఖములు సర్వమానవుల యొక్క సుఖదుఖములు కాజాలు. ఒక వ్యక్తికి సుఖ దుఃఖాలు ఏర్పడుతుంది, అవి అందరికీ రావు. ఎవడికి ఏ దాన్ని గురించి సుఖం కలిగిందో, ఎవడికి ఏ దాని గురించి దుఃఖం కలిగిందో అది వానికి మాత్రమే ఉంటుంది, కానీ అందరికీ రావు కదా అంటారు. ఒకరి మానసికానుభవములు ఇతరుల మానసికానుభవములు కాజాలం. ఒకరికి మనస్సులో ఏదైనా సంకల్పం చేత సుఖ దుఃఖ అనుభవం ఏర్పడుతుంది, అది అందరి మనస్సులకు రాదు కదా. అంటే ఎవడి మనస్సు వాడికి వేరే. కేవలము జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఒక్కటే. మళ్ళీ బ్రహ్మమే ఎవరిది వాడిది కాదు. బ్రహ్మం మాత్రము అందరికీ ఒకటే స్వరూపం. కానీ మనోబుద్ధుల దగ్గరికి వచ్చే వాళ్ళకే ఇప్పుడు ఇంక ఇది ఎవడిది వాడిది, ఎవడి సుఖం వాడిది, ఎవడి దుఃఖం వాడిది, అంతేగాని ఒకరికి ఒకరికి రావు ఉంటాడు. ఆత్మ సుఖించుచున్నది, ఆత్మ దుఃఖించుచున్నది ఇత్యాది భావనలు ఆత్మకు సుఖదుఖములుండుటచే కలుగుటలేదు. ఆ ఆత్మను ఆవరించిన మనోబుద్ధులకే ఈ సుఖదుఖాలు కలుగుచున్నామని అనుకుంటుంటామో వాడి ఆత్మ సుఖపడుతుంది, వాడి ఆత్మ దుఃఖపడుతుంది అంటుంటాం కదా. ఆత్మకు కాదు సుఖ దుఃఖాలు ఉండేది, వాడి ఆత్మకు సరైన మనస్సు ఉంటుంది కదా. ఎవరి మనస్సు ఉంటుందో వాడి మనస్సుకు వాడి సంకల్పాన్ని బట్టి సుఖ సంకల్పం కలిగితే సుఖపడుతూ ఉంటాడు, దుఃఖ సంకల్పం ఏర్పడితే దుఃఖపడుతూ ఉంటాడు. అంతేగాని ఒకరి సుఖము ఒకరికి, ఒకరి దుఃఖము ఒకరికి అట్లంతా రాదు అంటారు. వేదాంతములు చెప్పిన వివేకము, జ్ఞానము, త్యాగము మొదలైన సాధనల ద్వారా పాశవిక ప్రవృత్తి గల ఈ మనస్సును అంతమొందించి అతీత అవస్థను చేరిన ఎడల అచట మనము ఒక సహజ తత్వమును ఆత్మతత్వము అనుభవించగలుగుతున్నాము. వేదాంతంలో చెప్పిన వివేకము, జ్ఞానము, త్యాగము. జ్ఞానము మనం ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఇక్కడ వచ్చినాము అందరము మన వివేకం చేత. వివేకం కూడా కావాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించవాలంటేనే అసలు వివేకం ఉండవాలి. మంచి చెడు ఆలోచించేటువంటి సమర్థమైన బుద్ధి ఉన్నప్పుడే మంచి చెడులను ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి శుద్ధమైన బుద్ధి ఉన్నప్పుడే ఈ బ్రహ్మత్వాన్ని కూడా చెప్తూ ఉంటే ఆ బ్రహ్మత్వం విని అర్థం చేసుకొని ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ బ్రహ్మత్వము పొందుతుంటాం. మొదలైన సాధనల ద్వారా పాశవిక ప్రవృత్తి గల ఈ మనస్సును అంతమొందించి ఈ విధంగా ఆ ముందు చెప్పినటువంటి జ్ఞాన సాధనలు ఉన్నాయి. ఆ జ్ఞాన సాధనల ద్వారా మనస్సును అంటే విధాలుగా పరిగెత్తి ఆ విషయం మీద ఈ విషయం మీదకి పరిగెత్తున్న మనస్సును నిగ్రహించి బుద్ధివృత్తి మాత్రం పనిచేస్తుండేట్టుగా. అంటే మనస్సుని గ్రహించిన తర్వాత ఏ విషయం తెలియకుండా పోతుందేమో అనుకుంటే కాదు. బుద్ధివృత్తి ఉంది, బుద్ధివృత్తిని
అన్నిటిందు ఉపయోగించి ఆత్మానాత్మ వివేకం చేసి ఏది బ్రహ్మమో ఏది పరమాత్మ, ఏ బ్రహ్మం సర్వవ్యాపకంగా ఉన్నాడు అని, ఈ దేహం అంటే ఏమిటి, ఈ మనస్సు అంటే ఏమిటి, ఇంద్రియాలు అంటే ఏమిటి, ఆ పరమాత్మ అంటే ఏమిటి, ఆ విధంగా విచారణ చేయాలా. విచారణ చేసి ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలి. పాశవిక ప్రవృత్తి గల ఈ మనస్సును అంతమొందించి అతీత అవస్థను చేరిన ఎడల అచట మనము ఒక సహజ తత్వముకు ఆత్మతత్వమును అనుభవించగలుగుతున్నాము. ఆ విధంగా ఆ విషయాన్నంతా బాగా విచారణ చేసి బుద్ధి చేత ఈ పరమాత్మ తత్వం అంటే దేహం ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఏ పని మనం రోజు ఎందుకు చెప్పుకుంటున్నాము ఇంతగా ఈ బ్రహ్మతత్వాన్ని అంటే మనకి ఇవన్నీ అడ్డం ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, దేహము, ఇంద్రియాలు ఇన్ని అడ్డం ఉన్నాయి. ఆ బ్రహ్మస్వరూపాన్ని కప్పేసి ఉన్నాయి. అందరము బ్రహ్మస్వరూపులమే. వాస్తవంగా అయితే అందరూ బ్రహ్మస్వరూపులే. ప్రతి వాళ్ళల్లో పరమాత్మ స్వరూపము ప్రకాశిస్తూనే ఉంది. కానీ ఎందుకు తెలియబడలేదు? అంత స్పష్టంగా అందరిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ పరబ్రహ్మము అందరికీ ఎందుకు తెలియబడడం లేదు అంటే, వీళ్ళకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, ఈ ప్రపంచము, వాటిల్లో కలిగేటువంటి సుఖాలు ఇవన్నీ అడ్డపడుతూ ఉన్నాయి. కాబట్టి దేహం నేను అనుకున్నాడు, దేహం తర్వాత ఇవన్నీ ఇంద్రియాలన్నీ నావి అనుకున్నాడు, వీటినంతా అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవం అడ్డపడుతుంది. ఆ పరమాత్మ స్థితిని తెలియపడకుండా అడ్డపడుతుంది. అందరూ తప్పక ఆ ఆత్మతత్వమును పొందగలరు. ఎవరైనా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఆ మనస్సును శుద్ధం చేసుకొని పరిపరి విధాలుగా అనేక విధాలుగా వాడి విషయం వీడి విషయం అన్నీ ఆలోచించి అట్లా చేయకుండా ఒక నియమంలో నిలబెడుతుంటే మనస్సు నిలబడిన తర్వాత ఆ బుద్ధి ఈ బ్రహ్మత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని బాగా అనుసరించి తెలుసుకోగలుగుతుంది. ఈ మనస్సు పరిపరి విధాలు పోతూ ఉందంటే ఆ ప్రపంచం వచ్చి అడ్డపడుతూ ఉంటుంది. ఏది అనుకుంటున్నావో మనస్సుతో ఆ ప్రపంచం అడ్డం వచ్చి పడుతుంది. అప్పుడు నీకు ప్రపంచమే కనిపిస్తుంది కానీ పరమాత్మ తెలియబడదు. తెలియకుండా ఈ మనస్సును కాసేపు ఆపి నిలబెట్టేసి ఆ బ్రహ్మమాత్రంగా ఉండేటువంటి ఆ బ్రహ్మ విచారం చేసి ఈ బ్రహ్మం నా స్వరూపము, ఈ బ్రహ్మం నేను అని విచారణ చేసి తెలుసుకొని అనుభవం చేస్తే అప్పుడు బ్రహ్మస్వరూపము వాటికి అనుభవానికి వస్తుంది. మన యొక్క మిథ్యాభిమానం వల్లనే మనము అసమర్థులము అనుకొనుచున్నాము. మిథ్యాభిమానం వల్ల అంటే మిథ్యాభిమానం అంటే దేహం నేను అనుకోవడము, మనస్సు నేను అనుకోవడము,